శేఖర్ శేఖర్ వేర్ ఆర్ యు? What is this, madam? We have been waiting for last 45 minutes. Our boss is shouting at us. Yes, sir, but... Where is your MD? Actually, correct, sir, but he's on the way, sir. He will be coming back, sir. He will be coming back. It's not right, madam. Excuse me, sir. కమ్ ఇన్. శేఖర్ వచ్చాడా? రాలేదు, సార్. మరి నువ్వెందుకు వచ్చావు? సార్, క్లయింట్స్ వెయిటింగ్ అని నేను కాన్సెప్ట్ అనుకున్నాను. చెప్పు. ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్న తన పిల్లాడితో అంటుంది, లాలి అంటుంది. ఇంకేమంటుంది? మధు, ఆడవాళ్ళు చేయటానికి ఇది ఆవకాయ యాడ్ కాదమ్మా, అండర్వేర్ యాడ్. వెళ్ళు, శేఖర్ ఎక్కడ ఉన్నాడో చూడు, వెళ్ళు. కానీ సార్ కాన్సెప్ట్... శేఖర్ ఎక్కడ ఉన్నాడో కనుక్కో మధు, ప్లీజ్ ప్లీజ్. ఎస్ సార్. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. శేఖర్ వచ్చాడు. హలో జెంటిల్మెన్, సారీ ఫర్ ద డిలే అని మాత్రం చెప్పను, ఎందుకంటే క్వాలిటీ కావాలంటే టైం కూడా కావాలి కదా. సో అసలు కాన్సెప్ట్ ఏంటంటే, ఓ జస్ట్ డిలేడ్. ఓకే ఓకే. ఒక హైవే మీద కొందరు అండర్ వరల్డ్ డాన్స్ వెయిటింగ్. ఆపోజిట్ యాంగిల్లో హీరో బైక్ మీద వస్తున్నాడు. So that's the concept. Any comments? Extraordinary. శేఖర్ ఇస్ ఎ జీనియస్. శేఖర్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ వండర్స్. అంతా భజన చేసేవాళ్లే, ఒక్కరు కూడా ఆనెస్ట్గా మాట్లాడరు. తొట్టి బ్యాచ్. అండర్ వేర్ చూసి అండర్ వరల్డ్ వాళ్ళు పారిపోయారా? ఛీ, అయినా నిన్నని వేస్ట్. ఆ ఎండీని అనాలి. అనవసరంగా ఆయన ఎందుకు ఆరిపోసుకుంటావు? ఓహో, నీ కాన్సెప్ట్ ఓకే చేయగానే ఆయన, లేకపోతే పొట్టోడు బట్టతలోడు. అయినా ఎండీ ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకు చేయడు? ఆయనకి 2 ఫ్యామిలీస్ తెలుసా. రోజు నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి నాకు ఇదో డ్యూటీ అయిపోయింది. నేను కొత్తగా చూపించడానికి చచ్చిపోతున్నాను. నేను అమ్మడానికి ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ డబ్బులతో 3 కొత్త బళ్ళు వచ్చేవి. చేతులు పడిపోతున్నాయి. బండి అమ్ముతాను, ఎవడు కొంటలేదా? లేదండి, అందరూ మీలాంటి బేవర్స్ పార్టీలే. చూడ్డాలే కానీ కొంటాలు జరగట్లేదు. పొద్దున్నే నీతో పెట్టుకున్నాను చూడు. సాయంత్రం అయినా కౌంటర్ ఇలాగే ఉంటుంది. వెళ్ళి అవతల బస్ మిస్ అవుతావు. వీడికి బండి లేదు, పని కొంటాడా? కొండవు. ఏదో బేరాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ అడ్రస్ కొంచెం అడిగో అతనే. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? ఇక్కడ శేఖర్ అని ఎవరో సెకండ్ హ్యాండ్ బండి. ఇదేనండి. అసలు బండి గురించి మీకు ఏం డౌట్ అక్కర్లేదండి, సూపర్ అండి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆగమని ఆగదండి. అదేంటండి? అది స్మూత్ డ్రైవ్ అన్నమాట. అంటే యాక్చువల్లీ నాకు ఈ బండి అమ్మాలని లేదు, కానీ జీవితంలో ఎదగాలని, కొత్త బండి కొనుక్కోవాలని. మీకు క్యాష్ కావాలా చెక్కా? అంటే మీరు ఇప్పుడు ఈ బండి తీసేసుకుంటున్నారా? అంటే బండి ఇప్పుడు మీరు తీసేసుకుంటున్నారా? ఎంత? యాక్చువల్లీ మా ఆఫీస్లో రాంబాబు గారు 15,000 ఇస్తా అన్నాడు. మీరు పేపర్ రేట్ చూసి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఓ 12 చేసుకోండి. జాగ్రత్త. ఇట్స్ ఓకే. ఉండండి. థ్యాంక్స్. మెన్షన్ నాట్ ఎట్ ఆల్. యావండి, యా, ఇంకో చిన్న విషయం. అవడానికి బండి అయినా సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాను. మీరు కూడా అలాగే చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఆర్సీబీ ఖైదోలు బండ్లోనే ఉన్నాయి. ఇట్స్ ఓకే, డోంట్ బి సో ఎమోషనల్. ఐఎమ్ లైక్ దిస్, కాంట్ హెల్ప్ ఇట్ అండి.
హలో 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 నేను మధురిమ మీ దగ్గర బండి తీసుకున్నాను. చెప్పండి. బండి ఊరికి ఆగిపోతుంది, స్టార్ట్ అవ్వట్లేదు. తెలుసు, వాట్? ఆగిపోయి బండి కాబట్టి అమ్మేశాం. లేకపోతే నువ్వు ఇచ్చిన 12,000 రూపాయలకి షోరూమ్ బండి తీసుకొచ్చి 3 నిమ్మకాయలు కట్టి పూజ చేసేస్తాను అనుకున్నావా? సెకండ్ హ్యాండ్ బండి అన్నాక దాని మీద కాస్త కూస్తో పెట్టాలి కాబట్టి ముందు ఫోన్ పెట్టే. హాయ్ హలో సుమిత్ర గారు, ఏంటిది సరిగా పనిచేయట్లేదు? కొంపది సెకండ్ హ్యాండా? సెకండ్ హ్యాండ్ ఎవరికొకరికి అమ్మేయాలండి బాబు. అవును శేఖర్, మా ఆయన కూడా ఎప్పుడు ఇదే అంటుంటారు. మీ ఆయనది మీ గురించేమో, నేను మాట్లాడేది కంప్యూటర్ గురించి. ఈవిడ గారండి ఇలా వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అవునండి, బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది. అయితే ఆఫీస్లో ఎత్తుకుంటూ వచ్చేస్తారా? ఏమండి సుమిత్ర గారు, మీరే చెప్పండి, కొత్త బండి కొనాలనుకున్నప్పుడు పాత బండి అమ్మేసుకుంటాం కానీ పారేసుకుంటావా? నేను ఎండి గారిని కలవాలి. చా, ఈ మాత్రం దానికి ఎండీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తారా? నాకు ఉరిసి చేసేయండి, ఓ పని అయిపోద్ది. సార్ మీరు ఆవేశపడకండి. మేడం ఈయన ఎవరు అనుకుంటున్నారు? మన గురించి చెప్పాలంటే ఇదే కరెక్ట్. ఈయనకున్నంత నోటి దూల మా ఆఫీసులో ఇంకెవ్వరికీ లేదు. ఎండి గారికి మీ గురించి చెప్పాను మేడం, వెళ్ళండి. థ్యాంక్స్. ఒరే రాంబాబు, లంచ్ అవలో నేను చంపేస్తున్నాను రా, ఈలోగా పని ఏమంటే చూసుకో. మీరు ఆవేశం కొద్దిగా తగ్గిస్తారా? మేడం ఎవరు అనుకుంటున్నారు? ఎవరేంటి? మన ఆఫీసులో బొమ్మలు గెత్తారు కదా, స్టోరీ బోర్డ్ వేయడానికి వచ్చిన కొత్త మేడం. స్టోరీ బోర్డా? అనవసరంగా మా స్టోరీ బయట పెట్టేసావేంటి? ఒరే బండోడా, బండి పికప్ ఉందిరా, మామూలుగా లేదురా. అబ్బబ్బబ్బబ్బా దొంగ రాసుకొని లుక్ చూడు. మోహన్ చూస్తూనే తెలిసిపోతుంది ఫ్రాడ్ అని. స్మూత్ సౌండ్. సౌండ్ ఆగిపోయిందేంటి? ఆపేస్తే ఆగిపోదేంటి మరి? రాంబాబు ఏంటిది? ఆ మాట నేను అనాలి? ఏంటి సార్ అన్యాయం? బండి నాకు అమ్ముతా అన్నారు, మీరు 6,000 అన్నారు, నేను 5,000 అన్నాను. ఎందుకు రాంబాబు? ఈ రోజు నా ఫ్లోన్ అడ్డుకోకండి సార్. ఎక్కడ ఉన్నావు? మీరు 6 అన్నారు, నేను 5 అన్నాను. టాక్స్ ఇంకా జరుగుతా ఉన్నాయి, ఇంకా ఎవరు ఏ డిసిషన్ తీసుకోలేదు, అంతేనా? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలండి. మిగతా నేను చూసుకుంటాను. అయినా ఏంటి మేడం, మీరు కూడా ఇంత మంచి ఉద్యోగం పెట్టుకుని సెకండ్ హ్యాండ్ బండి కొంటారా? అది జస్ట్ 6,000కి. నీకు 6,000కే ఇస్తానన్నాడా? అవును, మరి మీకెంత చెప్పాడు? 12,000. 12,000? ఈ డొక్కులో బండికి 12,000? మిమ్మల్ని బాగానే బొట్లు వేసాడు. అది స్టార్ట్ అవ్వదు అంటే క్లయింట్స్ వెయిట్ చేస్తుంటారు, లేట్ అవుతాం. రండి రండి. లెట్స్ గో. నేనేదో మొహమాటానికంటే మీరేంటండి సీరియస్గా వచ్చారు? ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వే తీసుకువెళ్ళాలి, లేకపోతే చంపేస్తాను. నా బండి మీద ఎప్పుడు లేడీస్ ఎక్కలేదు. మీరు ఒక పక్క కూర్చుంటే ఇంకో పక్క లాగేస్తుంది. అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంటే బ్యాలెన్సింగ్ ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టు. Yeah, the logo color was nice. Yeah, you're right. I'll talk to you later. It's okay, fine. Okay, bye. Okay. What? మ్మ్. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకున్నారు. అదేంటి, నీకెవరూ లేరన్నావుగా? నువ్వు నావుగా, నువ్వు ఒప్పుకుంటే చాలదా? అయితే మనం పెళ్లి చేసుకుందాం శేఖర్. అంటే ఏమన్నావు? ఏమన్నావు? ఏమన్నా ఏమన్నా చెప్పు ఒకసారి, నాకు వినాలను ఒకసారి చెప్పు చెప్పు. ఏమన్నావు? ఏమన్నా చెప్పు 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 ప్లీజ్ ప్లీజ్ చెప్ప చెప్ప చెప్పు చెప్పరా. ఈ పంచుకోవాలి ఏంటో నాకు కుదిరి చావట్లేదు. ఏమండి పంతులు గారు, పంచలేంది పెళ్ళవుదా? ఇది మన సాంప్రదాయం బాబు. ఈ పద్ధతి ఎందుకు పెట్టారంటే ఓహో అలా అంటారా? అయితే సూపర్. చూసావా పంతులు గారు ఎంత బాగా వివరించారో.
ప్రతి పద్ధతి వెనక ఓ అర్థం పరమార్థం ఉంటుందిరా. ఓపిగ్గా అడిగి మరీ తెలుసుకోరా ఎత్తవా. అవునరా, చాలా బాగా చెప్పావు. అన్నట్టు పంతులు గారు, మూర్తో 10:41 అంటే 10 గంటల 41 నిమిషానికా లేక 10 గంటల 40 నిమిషాలు ఒక సెకండ్కా? అది 10 గంటల 41 నిమిషాలు. ఓహో, దివ్యమైన ముహూర్తం అంటారు. అయితే ఇకనే బ్రహ్మాండం. ఏంట్రా ఇది? ఈ ఏర్పాట్లేంట్రా? అమ్మా నాన్న లేని అనాథ పిల్లలు చుట్టేస్తారేంట్రా? నిన్న 5,000 ఇచ్చాను కదరా నీకు. పంతులు గారు, మీకు కావాల్సిన అడిగి మరీ తెప్పించుకోండి. నిన్నే 5,000 ఇచ్చాను అడిగి. అయ్యా ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఈ పెళ్లి కూతురేదిరా? వస్తుందిరా, కంగారు పడకు. వస్తుందా లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ ఇస్తుందా కనుక్కోండిరా బాబు. ఒరే బండోడా ఎల్లో. రే, ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంట్రా నీ హడావిడి? పెళ్ళనాగా హడావుడు ఉండాలి కదరా. నా పెళ్ళికి నేను హడావుడు చెప్పితే ఎవరు చేస్తారు చెప్పు? ఏమవుతుంది? తొందరగా రా. వా, వస్తున్నానే. ఆటోలో వస్తారేంట్రా? ఏమోరా. 5,000 అయ్యా, తీసుకొని అయ్యా, ఏమో మీరు లేవకూడదు. బండనా ఓం విష్ణువే నమః, ఓం లక్ష్మీపతే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం గరుత్వజాయ నమః, ఓం పరబ్రహ్మాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః. అయ్యా మొత్తం రెడీ. మంగళవాద్యాలు రప్పించారా? పంతులు గారు అడిగింది వినిపించిందా? మంగళ వాద్యాలు ఏవి? అంటే బాగా బిజీగా ఉండి కుదరలేదురా. 5,000 మింగేసి బీజీ. కూర్చో. దానికి వేరే ఏర్పాటు చేసాంరా. రే సీను, నువ్వు త్వరగా తీసుకురా. టేప్ రికార్డర్ వస్తుందేంట్రా? లేటెస్ట్ గా ఉంటుందని. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రేపటి నుంచి ఆఫీస్లో హెవీ వర్క్ శేఖర్. ఎందుకని? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా? సీను చందన హనీమూన్ వెళ్తున్నారు. ఆ, 1 వీక్. కులు మనాలి అంట. సారీ రా. పెళ్ళైన తర్వాత మన హనుమాన్కి వెళ్ళలేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్స్. అప్పటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఎందుకు? నేనేమైనా అన్నానా? ఆ ఎండీని ఎన్నిసార్లు లీవ్ అడిగినా ఏదో రకంగా దాటేస్తున్నాడు రా. రేపు చాలా సీరియస్గా అడుగుతాను. ఎందుకులే శేఖర్. అయినా లైట్ ఆఫ్ చేస్తే కులు మనాలి అయినా కూకట్పల్లి అయినా ఒకటే అని నువ్వే అన్నావు కదా. కానీ నేను కూలు మనాలిలోనే లైట్ ఏర్పాలనుకుంటున్నా. కానీ లీవ్ ఇవ్వడు శేఖర్. ఇవ్వకపోతే ఊరుకోను. ఏం చేస్తావు? ముందు రిక్వెస్ట్ చేస్తాను, ఒప్పుకోకపోతే రిజైన్ చేస్తా. ఇంపాసిబుల్. ఎలా కుదురుతుందయ్యా? ఆ? అయినా పెళ్ళైన 6 నెలలకి హనీమూన్ అంటే ఎవడైనా నవ్వుతాడు? నేను అడిగింది సెలవు, సలహా కాదు. సలహాలు ఇవ్వటం ఈజీ, సెలవు ఇవ్వటం కష్టం. ఎందుకంటే సింగపూర్లో యాడ్ ఫిల్మ్ ఫెస్టివల్కి నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నేను వెళ్ళండి. వెళ్ళాలి తప్పదు అని నేనంటే రిజైన్ చేసి ఇంటికి వెళ్తా. శేఖర్, యు ఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నీ భార్యతో కలిసి 3 రాత్రుళ్ళు 4 పగళ్ళు సింగపూర్లో గడపాలని చెప్పినా కూడా వెళ్ళవా? సార్ అవును శేఖర్, ఆ యాడ్ కంపెనీ వాళ్ళు నీకు ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్ ఇది. ఎంజాయ్ యువర్ హనీమూన్. ఇంతకాలం అనవసరంగా మిమ్మల్ని పచ్చి బూతులు తిట్టేశాను కదండి. ఇస్ ఇట్? యా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. త్వరగా ఆర్డర్ చెప్పు శేఖర్, ఆకలేస్తుంది. వెంకటేశ్వర్లు. అదేంటి కొత్త డిషా? కాదు, మన అబ్బాయి పేరు. దేవుడి పేర్లా ఉంది. మా వెంకటేశ్వర్ల మాయ నిజంగా దేవుడే. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. యాక్చువల్లీ నేను ఓ పేరు అనుకున్నాను. ఓపెన్గా చెప్పే, ఒపీనియన్ సార్ యాక్సెప్టెడ్. మా కాకినాడ అప్పారావు బాబాయ్ గురించి తెలుసుగా. తెలిస్తా? చిన్నప్పుడు ఆయన నన్ను ఎత్తుకుని. చిన్నప్పుడే ఎత్తుకుంటారు, ఫ్లాష్ బ్యాక్ వద్దు. మ్యాటర్లోకి వచ్చాయి. మన బాబుకి అప్పారావు అని పేరు పెడదాం. అప్పారావా? వాడే ఎంత రియాక్ట్ అవుతాడో పుట్టేవాడు ఎంత రియాక్ట్ అవుతాడో ఒకసారి ఊహించుకో. అప్పారావు బాగోదో నాకు తెలుసు, కానీ ముద్దుగా అప్పు అప్పు అని పిలుచుకోవచ్చు. అప్పు అంటే నాకు మహాసిరాకు. నీలాంటి పిల్లలు ఉండి కూడా ఈ రోజు దాకా రూపాయి అప్పు చేయలేదు. మనవాడి పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు. మావయ్య కూడా నన్ను డాక్టర్ని చేద్దాం అనుకున్నాడు. నో, అప్పారావు. నో అప్పారావు కాదు, డాక్టర్ వెంకటేశ్వర్లు. అప్పారావు అంటుంటే వెంకటేశ్వర్లు. పోనీ వెంకటప్పని పెట్టండి సార్. మా ప్రాబ్లం క్షణంలో సాల్వ్ చేస్తావు. యువర్ మిస్టర్ వెంకటప్పయ్య సార్. వెంకటప్పయ్య. ఓకే, సూపర్. మళ్ళీ ఆగిపోయిందిరా. అబ్బా, ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కాలా? నా వల్ల కాదు. పోనీ నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళమంటావా? అప్పుడు నువ్వు ఎక్కలే.
పదా లాభం లేదురా, అర్జెంట్గా వెళ్ళి మారాల్సిందే. అప్పుడప్పుడు లిఫ్ట్ పని చేయకపోతే ఇల్లు మారాలా? అప్పుడప్పుడు మాత్రం పని చేస్తుంది, అందుకే మారాలంటున్నాను. ఏం వద్దు, నాకు ఇక్కడ బానే ఉంది. నాకే భయంగా ఉంది, రేపు నువ్వు మెట్లు ఎక్కుతూ వెంకటప్పని ఇక్కడే కంటావని. మన కోసం కాకపోయినా వాడి కోసమైనా మారాలమ్మా. సర్లే చూద్దాం. శేఖర్, మా వాడు పెద్ద అయ్యాక ఖచ్చితంగా సచిన్ తెండూల్కర్ అంతటి వాడు అవుతాడు కదూ. మీ వాడు ఏమవుతాడో తెలియదు కానీ మేము మాత్రం ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నాం. పొద్దున ఇయ్యత ఒక్కవాల సరిగ్గా పొడుకునేవారు. శేఖర్, కాఫీతో లేపుతాను, సరేనా? యు ఆర్ సో స్వీట్. మధు ఇండిపెండెంట్ హౌస్ మధు చాలా క్యూట్గా ఉంది, నువ్వు చూస్తావు కదా. వాస్తు కూడా కరెక్ట్గా ఉంది, ఏమంటావు? అలాగే. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కానీ ఎక్కడికి వెళ్తున్నారు? కొత్తిల్లు చూడడానికి వెళ్తాం లత గారు. వెళ్ళొస్తాను అనాలమ్మా. మళ్ళీ రాకూడదనే వెళ్తున్నాం. రండి రండి, ఈ ఇల్లు దొరకటం మీ అదృష్టం. మీరు లక్కీ ఫీలర్స్, మీరు లక్కీ కపుల్. నిన్నే ఇల్లు ఖాళీ అయింది. రండి. మధు ఇల్లు బ్రోకర్ గోపి అని చెప్పానే, ఇగో ఈయనే. సారీ, నేను బ్రోకర్ని కాదు, ఏజెంట్ని. ఏజెంట్ గోపి. ఇది హాలు, ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు, అక్కడ టీవీ పెట్టుకోవచ్చు, ఉంటే దాని మీద ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చు. ఇది కిచెన్ అండి, ఇక్కడ సిలిండర్ పెట్టుకోవచ్చు, దీని మీద గ్యాస్ స్టవ్ పెట్టుకోవచ్చు. పోపు మాడింది అనుకోండి, అదిగో ఆ ఫ్యాన్ వేసుకోవచ్చు. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? 24 hours 365 days. ఏంటి వస్తాయనా రావనా? జోకులు. మీరు అలాంటి జోకులు వేసుకోవాలనుకోండి, ఇక్కడ వేసుకోవచ్చు. ఇది మీ బెడ్రూమ్. ఇందులో ఏం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈస్ట్ ఎటువైపు? మీకు ఎటువైపు కావాలి? తను అడుగుతుంది వాస్తు గురించి. మీరు అలా సైకిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది పక్కా వాస్తు. ఈ ఇల్లు కొన్న వానరు దుబాయ్లో సెటిల్ అయి దేనాలు సంపాదిస్తున్నాడు. మరి ఇక్కడే ఇల్లు బాగా నచ్చేసింది అనుకుంటా. బాగుందండి. ఇది గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకులు వేయడానికి, మరి లోకల్ ఆంధ్ర బ్యాంకులు వేయడానికి. అంటే నా కమిషన్ అండి. ఇంట్లో దిగుతున్నావు కదా, అప్పుడు ఇస్తానా బాబు? ఓహో, అలా వచ్చారా?